హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. టామ్ చాకో గారు ఎంతమందికి తెలుసు? మలయాళం ఫేమస్ యాక్టర్. ఈయన ఒక రీసెంట్గా దేవర సినిమాలో కూడా యాక్ట్ చేశారు. తెలిస్తే కామెంట్ చేయండి. ఈయన ఒక వివేకానందన్ వైరల్ అనే మూవీ కూడా తీశారు, మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారనమాట. ఈ మూవీ ఒక ఆహాలైతే స్ట్రీమ్ చేస్తున్నారు. కామెడీ అని డ్రామాగా అయితే వెళ్తుంటుంది. మ్యాక్సిమం నన్ను అడిగితే ఒక ఓవరాల్గా చూసిన తర్వాత ఒక యావరేజ్ మూవీ అయితే అనిపించింది. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ మాట్లాడేసుకుందాం. ఈలోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ ప్లాట్ ఏంటంటే, వివేకానందన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అనమాట. తన లైఫ్లో ఒక 5 అమ్మాయిలు వస్తారు. ఆ 5 అమ్మాయిలను మనోడు ఏం చేశాడు, ఆ అమ్మాయిలు ఏం చేయడం వల్ల మనోడు వైరల్ అయ్యాడు, అసలు ఏం జరిగింది, అసలు వైరల్ అవ్వడానికి కారణం ఏంటి, అసలు మిస్టరీ ఏంటి అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అని మాట్లాడాలంటే, మ్యాక్సిమం సినిమా ఒక డ్రామాగా, ఒక క్రింజీ కామెడీగా, ఒక డ్రై కంటెంట్గా వెళ్తూ ఉంటుంది. ఒక స్లో నరేషన్స్తో నాకైతే అది చాలా మైనస్ పాయింట్ అనిపించింది. ఇంకా ప్లస్ పాయింట్స్ మాట్లాడాలంటే, టామ్ చాకో గారి యాక్టింగ్ కానీ, వీళ్ళ 5 అమ్మాయిల యాక్టింగ్ కానీ ఓకే పర్లేదు. ఒక ఇంటెన్షన్గా చాలా బాగా అనిపించింది. యాక్టింగ్ కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, వీళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ కానీ అంతా ఓకేగా ఉంది ఫ్రెండ్స్, అంతే. అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మనకి మిస్టరీ ఏంటి తెలిస్తే కొంచెం పర్లేదు అనిపించింది దాని తర్వాత ఆ ప్లేస్లో. ఇంకా ఓవరాల్ మొత్తం కూడా ఒక యావరేజ్ మూవీగా తీసుకెళ్తారు నన్ను అడిగితే. ఒక క్రింజ్ కామెడీ ఫ్రెండ్స్, అంతే. ఓవరాల్గా నాకైతే ఈ సినిమాని ఫ్యామిలీతో చూడాలి లేదా అంటే, ఫ్యామిలీతో కొంచెం పక్కన పెట్టేసాను. కొన్ని వైరల్ సీన్స్ ఉంటాయి, అవి పెద్దగా వర్కౌట్ కాదు చెప్పాలంటే. ఇంక ఈ సినిమాకి ఓవరాల్గా నా పర్సనల్ రేటింగ్ పక్కన ఇస్తున్నాను, చూసేయండి. ఈ సినిమాకి రేటింగ్ కరెక్టా కాదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇటువంటి జెన్యున్ మూవీ రివ్యూస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసేయండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ.